శ్రీశైలం హైవే కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ అని చెప్తున్నారు. అక్కడున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో మేజర్ గా అడ్వాంటేజెస్ అంటే ఏముంటాయంటే, ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఎక్కడైతే రోడ్ ఎక్స్పాండ్ అవుతుందో, ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. అంటే గ్రోత్ కి సింబల్ ఏంది అంటే రోడ్ కనెక్టివిటీ ఎక్కడైనా సరే. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో మనకి శ్రీశైలం హైవే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కి నియర్ బై ఉంటుంది. సో తుక్కుగూడ నుంచి మనం తీసుకుంటే, ఇలా తుక్కుగూడ లోపల తుక్కుగూడ సరౌండింగ్ తీసుకుంటే హెచ్ఎండి లో 20,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నాయి ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా. శ్రీశైలం హైవేలో కూడా ఏంటంటే ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ కూడా ఉంది అప్ టు ముచ్చర్ల వరకు. సో ముచ్చర్ల చుట్టుపక్కలంతా కూడా ఇప్పుడు ఫార్మా ఏదైతే క్లస్టర్స్ నిర్మించడం, ఐటీ హబ్ కావచ్చు, దీని తర్వాత వచ్చేసి మనకి మెడికల్ హబ్ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు గవర్నమెంట్. సో ఇవన్నీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ అవుతుంది. కాబట్టి శ్రీశైలం హైవేకు ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడున్న ప్రపోజల్స్ ఇవన్నీ. ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏం చెప్తా అంటే ఇవన్నీ ఓవర్ నైట్ లో కావు. అంటే ఎవరైనా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఓవర్ నైట్ లో అయిపోతాయేమో అని చెప్పి పెట్టుబడి పెడితే మాత్రం అది కొంచెం చూసుకోవాలి మనం.